ఎగ్జిట్ పోల్స్ చూశాక కూటమికి కేంద్ర బిందువైన శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం 100% కూడా ఫలితాలను ఇస్తుందనే విషయం ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటుంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక వ్యతిరేక ఓటుని కూడా ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కూడా నేను పోనివ్వను అని చెప్పి అన్నారో దానికి తగ్గట్టు ఆయన చేసి చూపించారని చెప్పని ఈరోజు దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కేవలం ఒక శాంపుల్ మాత్రమే. అసలైన సినిమా అనేది రేపు 4వ తారీఖున మీకు కౌంటింగ్ మొదలుపెట్టిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలుపెట్టే దగ్గర నుంచి మధ్యాహ్నం లోపే మొత్తం ట్రెండ్ ఏంటి అనేది బయటపడిపోతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కోపాన్ని 5 ఏళ్ల బాధని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలోనే అత్యధిక శాతంలో ఓట్లు వేసి వారు వచ్చి బయటకు వచ్చి వర్షమైనా ఎండ అయినా మీకు రాత్రి 10-11 వరకు కూడా ఉండి ఓట్లు వేసి వాళ్ళ బాధని వాళ్ళ కోపాన్ని ఓటు రూపంలో మార్చి చూపించారు. వాటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి అంటే ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వకపోవడం అనేది పవన్ కళ్యాణ్ గారు వేసిన రాజకీయ వ్యూహానికి నిజంగా రాజకీయ పండితులు అందరూ కూడా సలాం కొడుతున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అదేవిధంగా ఒక పాలసీని మీకు ఎప్పుడు కూడా ప్రభుత్వం తీసుకునే పాలసీని దాన్ని ఒక స్టాండర్డ్ పాలసీగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించబోతున్నారు.